గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనము. ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ ద అప్రెస్డ్, అ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఇందా చెప్పుకున్నాం కదా కంటిన్యూషన్లో ఈ వర్సు. విరిగి నలిగిన హృదయం కలిగి అనేక బాధలు, ఇరుకు ఇబ్బందులు, శోధనలు, బాధలు, వేదనలు, రోదనలు మరి అనుభవించేటటువంటి బిడ్డలకు నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఆదుకునేటటువంటి దేవుడు అన్నమాట, సహాయం చేసేటటువంటి దేవుడు, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు అన్నమాట నలిగినటువంటి వారికి. అయితే మనం దేవుని ఆశ్రయించాలి, ఆయనే ఈ విషయాల్లో నమ్మాలి. దేవుడు గొప్పవాడు, నిజ దేవుడు. మరి ఈ దేవుడు మనల్ని ఆదరిస్తాడంట. విరిగి నలిగి ఉన్నాను నేను కూడా, ఆయన చెంతకు చేరి ప్రార్థిస్తే నాకు సహాయం దొరుకుద్దని చెప్తూ ఉన్నారు అని చెప్పి మీరు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ఈయన మాట్లాడే దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఉన్నవాడని నేను, లేనివాడని కాను, ఉన్న దేవుడని నేను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ దేవునికి పేర్లు అన్నమాట అవి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక మనకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ప్రార్థన ఆలకిస్తావంట, మాట్లాడుతావంట కదా దేవా, నాతో కూడా మాట్లాడండి, పలానా ఇబ్బందిలో ఉన్నాను అని దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటే తప్పనిసరిగా ఆయనకు కూడా మనకు కూడా ఆయన మహాదుర్గముగా ఉండేటటువంటి దేవుడు. ప్రియమైన వారలారా,